ఇక మీ ఓటమి గురించి చూద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడాం. సరే మీ హయాంలో ఏం జరిగింది? మీరెందుకు ఓటమి పాలయ్యారనే దాని మీద మనం చర్చిద్దాం. నిజంగా ఈరోజు మీరు ఓడిపోవడానికి గల ముఖ్య కారణం మీరైతే ఏం చెప్తారు? మీ అంశంలో. అంటే నా వంతుగా 22 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అనునిత్యం అందులో మమేకమై ప్రజల మధ్యలో ఉండి, ప్రజలతోనే మమేకమై నా కార్యక్రమాలను నేను గెలిచినా, ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉండి చేసినా. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా. కాంగ్రెస్‌లో కాంగ్రెస్ ఉన్నప్పటి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి. ఓకే. ఓకే. హ్మ్. చేసినా. హ్మ్. హ్మ్. 2018 నుంచి 23 వరకు నాకొక ప్రజాప్రతినిధిగా ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇచ్చిన మేరకు అధిష్టానం కూడా గుర్తించిన తర్వాత నా వంతుగా నేను నా శక్తి వంచన లేకుండా శక్తికి మించి నియోజకవర్గ అభివృద్ధి కోసం గాని, ప్రజలకు అవసరాల కోసం గాని నా వంతు నేను పనిచేసిన. అంతఃకరణ శుద్ధితో. అంతఃకరణ వర్డ్ నా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్‌గా అంతఃకరణ శుద్ధే కదా పక్కా? అందులో డౌట్ లేదు కదా? 100%. రైట్. చెప్పండి. సో, ఇక ఓటమి ఎందుకు అయినాము అనంటే రకరకాల విష ప్రచారాలు కేసీఆర్ గారి మీద ఏ రకంగానైతే రకరకాల విష ప్రచారాలు జరిగినో అదే రకమైన విష ప్రచారాలు అంతకు మించి ఒక బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తిగా కులాలను కూడా తిడుతూ అనేక రకమైన ప్రచారాలు చేశారు. హ్మ్. దాంట్లో కొంతమందిని నమ్మిరు, కొన్ని ప్రయోగాలు ఫలించినాయి. ఆఖరికి నా ఓటమికి దారితీసినాయి. ఓకే. సో, ఓన్లీ విష ప్రచారాల వల్లే మీరు ఓడిపోయారంటారు. 100% విష ప్రచారం. అంటే మీ స్వయం కృతాపరాధం గాని ఏమి లేవంటారు. అంటే మనిషి అన్న తర్వాత చిన్నయో మొన్నయో పొరపాట్లు ఏదైనా జరిగితే జరుగుండొచ్చు. బట్ అది ఇంకొకళ్ళకి ఇబ్బంది జరిగేదో, నష్టం జరిగేదో, హాని చేసేదో కాదు. యాదృచ్ఛికంగా ఏదైనా ఒకవేళ జరిగితే మానవ తప్పిదంగా నా వైపు నుంచి కూడా ఏదైనా జరిగితే జరుగుండొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రజలకు నష్టం చేసేదో, హాని జరిగేదో, రాజ్యాంగానికి ఇబ్బంది కలిగించేదో అటువంటి స్వయం కృపారాధాలు ఏమి లేవు. కానీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది కంటిన్యూస్‌గా కాబట్టి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ఇట్లా ఓట్లేసినామని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు. ఇంకోటి కారణం ఎన్నికలప్పుడు రకరకాల ప్రచారాలతోని మూకుమ్మడి దాడి చేశారు. మానసిక దాడి చేశారు. ఎవరెవరు? అందరూ. అందరు ప్రత్యర్థులు. ప్రత్యర్థులు అందరది ఏం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ రకమైన మెకానిజం ఉంది. వితిన్ ద పార్టీలో మా దగ్గర కొంతమందిని కోవట్లను తయారు చేసుకోవటమే గాని, మీ పార్టీ వాళ్ళది. కులాలని రెచ్చగొట్టడం గాని, విష ప్రచారాలు చేయటం గాని, ఇంకో రకమైన ఆశలు చూపియటం గాని, ఏది ఏమైనా ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావాలి, ఎమ్మెల్యేగా గెలవాలనే ఏకైక లక్ష్యంతోని నా మీద అనేక రకమైన ప్రయోగాలతోని బురద జల్లిన దాఖలాలున్నాయి. హ్మ్. ఈరోజు ఒక్కొక్కటిగా వారు ఏమేమి చెప్పారో ఒక్కొక్కటిగా ప్రజలకు కూడా అర్థమవుతుంది గదా! సో, మీ హయాంలోనే అంటే మీరు ముఖ్యంగా ఓడిపోవడానికి గల కారణాలేంటంటే, మీ హయాంలో ల్యాండు, శాండు, వైను, మైను విచ్చలవిడిగా బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దందాలకి ఎవరు అదుపు లేకుండా మాట్లాడిన వాళ్ళని చిత్రహింసలు పెట్టుకుంటా ముందుకెళ్ళిపోతున్నారు. 5 ఏళ్లలో జరిగింది ఇదే. ఇక్కడ తప్పితే పెద్ద అభివృద్ధి చెందింది ఏది లేదని చెప్పేసి ఒకటుంది. నోటి మాటలతోని కాకుండా ఒక్కటైనా సాక్ష్యాధారాలతోని రాసినయో, పత్రికలలో వచ్చినయో, లేకపోతే రుజువు చేసినయో, అధికారులకు ఇచ్చినయో, అధికారులతోని చేపించినయో ఆయన పార్లమెంటేరియనే కదా అప్పుడు. ఉంటే ఎంపీ. తప్పకుండా నేను కూడా స్టాండ్ అంటే దానికి బాధ్యత వహిస్తా. ఇప్పుడు నోరుంది, మైక్ ఉంది. విష ప్రచారం చేయడానికి ఆయనకు ఆ రకమైన అవకాశం ఉంది. విష ప్రచారం చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఆయన స్థానికంగా నాకంటే ముందు ఎమ్మెల్యేగా కోదాడ నియోజకవర్గంలో ఆయన రెండవసారి ఎమ్మెల్యేగా 2004 నుంచి 2009 కాలంలో ఈ శాండు, ల్యాండు, వైను, మైను అనేది టైటిల్ పెట్టి ఈనాడు పేపర్‌లో పతాక శీర్షికన తాటికాయంత అక్షరాలతోనొచ్చింది. మీరు తెప్పించుకోవచ్చు. మా కోదాడలో క్లబ్బులు నడిచింది ఎవరి హయాంలో అనంటే ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే. ఎంతమంది పుస్తకాలు తెగిపోయినాయో పాపం మహిళలు. కోదాడలో క్లబ్బులు నడిపించిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. మద్యం సిండికేట్ చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ల్యాండు, వైను, మైను, శాండు అనేది టైటిల్ పెట్టి ఈనాడు పతాక శీర్షికన వచ్చిన దాఖలాలు ఆధారాలతో సహా ఇచ్చిన దాఖలాలు అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్నాయి. మీ హయాంలో కూడా పేపర్‌లో చాలా వచ్చినాయి. నేనేమంటున్నా ఆరోపణలు చేస్తే ఆరోపణలు కాదు. వచ్చిన విషయాలు ఆధారాలతోని పత్రికలోళ్ళు ఓన్‌గా రాసిన విషయాలు చెప్తున్నా నేను.
ఇప్పుడు నేను ఆరోపణ చేస్తే ఆరోపణలు ఇట్లా అన్నారు అని చెప్పేసి రాయటం వేరు. మీరు ఆరోపణలు కాదు, అప్పుడు నిజంగా జరిగింది కాబట్టి ప్రధాన శీర్షికల్లో వచ్చినాయి అంటున్నారు. సో మీ హయాంలో కూడా సేమ్ ఇదే జరిగింది, బొల్ల మల్ల యాదవ్ గారు చేసింది ఇదే అని ఒక్కటి చూపియండి. ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ఇవాళకి కూడా అధికారం వాళ్ళకే ఉంది కదా. ఏ రోజుకైనా నా హయాంలో ఇది ఒక్కటి ఏదైనా మిస్యూజ్ అయిందని చెప్పి చూపిస్తే దానికి తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటాను. సో ఇవన్నీ మీ మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు కాబట్టి, ప్రజలు నమ్మారు కాబట్టి అధికారం వాళ్ళకి ఇచ్చారంటారు. అంటే అదొక్కటి అన్నాను. 100% ఈ రకమైన విష ప్రచారం చేసిరు అనేది మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఓకే. దాంట్లో భాగంగా మామూలుగా ప్రభుత్వం సుదీర్ఘంగా ఉంది 10 సంవత్సరాలు కాబట్టి దాని ప్రభావం కూడా పడ్డది అనేది కొంతమంది చెప్తారు. ఓవరాల్గా మెంటల్గా ఓకే ఈ పని ఈ చేయటం మూలాన ఇట్లా నష్టపోయినాం ఓడిపోయినాం అని చెప్పేసి నేను రివ్యూ చేసుకుంటాం కదా. ఆ చేసుకున్న దాంట్లో ఎక్కడ కూడా నా వైఫల్యాల కంటే జనరల్గా ఈ చేసిన విష ప్రచారమే బాగా ఉపయోగపడింది అనేది నేను ఒక నిర్ధారణకు రాగలను. ఓకే, రైట్, అది కావచ్చు. కానీ మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇంకోటి కూడా ఉంది. సరే, నేను దాని గురించి అడుగుతాను. డెఫినెట్లీ మీరు దానికి సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, బాధ్యత గల ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి. ఎంపీపీ కవిత గారి విషయంలో అదే అంటే మీరు ఎమ్మెల్యే, కానీ ఆవిడ ఒక షాడో ఎమ్మెల్యే అంటే చిత్రీకరించే ప్రయత్నం. అంటే ఇప్పుడు ఏమైతుంది, నేను ఇంతకుముందే చెప్పిన ఒక కుక్కని పిచ్చి కుక్క అని చెప్పి చంపాలనుకుంటే ఆ రకమైన ముద్ర వేసి ఏ రకంగా అయితే చేస్తారో, నన్ను బద్నాం చేయలేనోళ్ళు, నన్ను ఎక్కడ రాజకీయంగా ఎదుర్కోలేనోళ్ళు ఏదో ఒకటి భూషిక చూపియాలి కాబట్టి అటువంటి విషయాల్ని తెర మీద తీసుకొచ్చి చేసే ప్రయత్నాలు చేస్తారు. అంటే పర్సనల్గా అటాక్ చేశారంటారు మిమ్మల్ని. కేవలం అందులో నిజం లేదంటారా? అవసరం ఏముంది నాకు? నేను చదువుకున్న, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన, రాజకీయాలను ప్రత్యక్షంగా చూసిన, ఎవరి మీదనో ఆధారపడ్డ రాజకీయాలు చేసి ఎవరికో చేతికి కత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షాడో ఎమ్మెల్యేని పెట్టుకునేది వాళ్ళు. అనేక రకమైన హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ సెంట్రిక్గా రాజకీయాలు నడిపిస్తారు. వాళ్ళకి అవసరం ఉంటుందేమో, కానీ నాకేముంటుంది, నేను నిత్యం ప్రజలలో ఉన్నోడిని. కేవలం బురద జల్లటానికి వాడుకున్న ఒక అస్త్రం మాత్రమే అది. కానీ ఈరోజు మీరు ఓడిపోవడానికి కారణం ఆ కవితారెడ్డి గారే అని చెప్పేసి చాలా ప్రధాన శీర్షికల్లో కాదు, చాలా మంది మాట్లాడారు కదా. అసలు మీ ఇద్దరి మీద ఒక రకమైనటువంటి ఎలిగేషన్ గట్టిగానే నడిచింది కదా నియోజకవర్గంలో. అది కాదు, ఇప్పుడు ఎవరినో ఒకళ్ళని ఏదో దగ్గర అపవాదుల పాలు చేయాలంటే ఏం చెప్తారు అంతకు మించి? నిజంగా ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి ఏదైనా మిస్యూజ్ చేసో ఇంకేదో చేసిర్రు అని అంటే నిజంగా దాని మీద ఏదైనా ప్రభావాలు ఉంటాయి. ఏదైనా కారణం అని చూపించాలి కదా. ఇగో ఈ రకంగా రాజకీయంగా మిస్యూజ్ చేసారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, దానికి ఆధారాలు ఏదైనా చూపిస్తే నేను చేయకుండా వాళ్ళని అడ్డం పెట్టో నన్ను వాడుకొని వాళ్ళు చేసినానంటేనో దానికి అర్థం పర్థం ఉంటుంది. సో ఏం ప్రూవ్ చేయలేకపోయారు. అసలు ఏమి ఉంటే కదా మేము ఏదైనా ఏముంటుంది ఇవ్వడానికి అక్కడ? అధికారులకి ఏం చెప్పగలుగుతాం? నాకు తెలియకుండా ఏం జరుగుతుంది, ఏం చేయగలుగుతారు అధికారులు? సో మీ మీద అంటే పర్సనల్ అటాక్ చేశారు తప్పితే ఇందులో ఏం నిజాలు ఏం లేవంటారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మించిన మగోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఆయన ఎప్పుడు నమ్ముకునేది దొడ్డిదారులే. ఆ దొడ్డిదారులలో ఎవరిని కూడా రాజకీయంగా ఎదగకుండా ఉండటానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసిండు. ఆ చేసిన దాంట్లో ఇట్లో అట్లో తట్టుకొని నిలబడి ఎదుర్కొని రాణించగలిగినాం కాబట్టి మళ్ళా బదనాం చేయడానికి ఏం చేయాలనే దాని మీద చిత్రీకరించడానికి ఇటువంటి విష ప్రయోగాలు చేయటం ఆయనకు వెనతో పెట్టిన విద్య. అంటే మనకి మామూలుగా ఒకటి ఉంది, ఇది నిప్పు లేకుండా పొగరాదని. సో మరి కవిత గారికి మీకు మధ్య అలాంటి సంబంధం లేకపోతే ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చారు? కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? రాజకీయాలలో మామూలుగా నిత్యం ప్రజాప్రతినిధులుగా తిరుగుతూ ఉంటారు. ప్రజాప్రతినిధులుగా తిరిగేటోళ్ళందరితో మామూలుగా అట్లనే రకాల ఆరోపణలు చేస్తే ఆయన కూడా మేము అనాలనుకుంటే దిగజారి చాలా అనగలుగుతాం. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. సో మీరు ఓడిపోవడానికి ఈ కారణం అయితే కాదంటారు. ఓకే, సో మీరు రివ్యూ చేసుకున్నారా అసలు ఎక్కడ ఏంటనేది ప్రాబ్లం? ఇప్పుడు ఎంతో 20 సంవత్సరాలు కష్టపడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలనే దృఢ సంకల్పంతో కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి ఇది చేసినప్పుడు తాత్కాలిక ప్రయోజనాల కోసం దిగజారాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మీరు నాతోని 4 రోజులు కలిసి తిరిగితే మీ మీద ఏదో ఒక బదనాం లేపడం అనేది మా కోదాడులో ఆనవాయితీగా మారింది. అట్లా డిఫరెంట్ రాజకీయాలు చేస్తారు అక్కడ. మీరు తిరిగితే కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని అంటారు. 4 రోజులు నాతో కలిసి ప్రయాణం ఎవరు చేస్తే వాళ్ళే షాడో ఎమ్మెల్యే అవుతారు.
అంటే నాతో పాటు ఎవరు కూడా ఆ రకంగా తిరగొద్దు అనేది నేను అమ్మో అంటే మామూలుగా ఇదవుతారు అని చెప్పేసి నేనన్నా దూరం పెట్టాలా, లేకపోతే వాళ్ళన్నా మామూలుగా మాకెందుకులే అని చెప్పేసి దూరం కావాలి. ఉమ్. ఆ రకమైన దుష్ప్రచారానికి మీరు బలైపోయారంటారు.